భవిష్యత్తు లేకుండా నాశనం చేస్తే, మౌలిక సదుపాయాలు లేక, చట్టబద్ధ పాలన లేక, పెట్టుబడులు లేక, ఉపాధి కల్పన లేక, మంచి విద్య అందక, మంచి ఆరోగ్యం అందక, ఆర్థికంగా పెరిగే అవకాశం లేక, ఆదాయాలు పెరగక నిరంతరం ప్రజల్ని బేదలుగా కొనసాగిస్తారా? బిచ్చగాళ్లుగా మారుస్తారా? అంటే బేదల పిల్లలు బేదలుగా ఉండాల్సిందేనా ఎల్లకాలం? బేదల పిల్లలు మిగతా పిల్లలతో పోటీ పడి ఎవరితోనైనా సమానంగా ఎదగాలని చెప్పి నా కసితో ఎదిగే అవకాశం మనం కల్పించమా సమాజంగా? అందుకోసం ప్రభుత్వాలు ఖచ్చితంగా తాత్కాలికమైన సంక్షేమం పట్టించుకోవాలి. కాలేకడి అన్నం పెట్టకపోతే బతుకందుకు బ్రదర్ అనేవాడు ఎన్టీఆర్. ఇది మీ సమస్యగా మీరు గుర్తించాలి. మీ తరం, మీ తర్వాత తరం. ఇది పోతున్న మా తరం సమస్య కాదు. నాకేమీ నష్టం లేదు వ్యక్తిగతంగా. నాకు 60 ఏళ్ళు నిండినాయి. ఇంకెంతకాలం ఉంటాను? బాగా ఉంటే ఇంకో 20 ఏళ్ళు అదృష్టం. 20 ఏళ్ళు బాగా పనిచేయగలిగితే 10-15 ఏళ్ళు. అది కూడా చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే దేశాన్ని నాశనం చేసేవాళ్ళు రాత్రి పగలు పనిచేస్తున్నారు. దేశాన్ని కాపాడాలంటే సగమైన పని చేయకపోతే ఎట్లా అని చెప్పని ఓపిక తెచ్చుకుని పనిచేస్తున్నాం మేమంతా. నా తరానికి వ్యక్తిగతంగా నష్టమే లేదు, కానీ మీ తరాను జరగబోయే నష్టం చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది, రక్తం ఉప్పొంగిపోతుంది. ఇది మన సంప్రదాయానికి, మన భవిష్యత్తుకి తీరనటువంటి విఘాతం. ఇంతకంటే భయంకరమైనటువంటి తప్పు ఇంకోట్లేదు. సామాన్యులకు అర్థం కాదు కాబట్టి, ఒక 20 ఏళ్ల తర్వాత దేశమేమవుతుందో అర్థమయ్యే పరిస్థితి లేదు కాబట్టి, 20 ఏళ్ల తర్వాత దేశం నాశనమైతే నాకేం కావాలని చెప్పినటువంటి ఒక మూర్ఖమైనటువంటి దుర్మార్గమైన ప్రమాదకరమైన ఆలోచనతో ప్రతోడు మళ్ళీ పాత పెన్షన్ కడతానంటున్నాడు. ఇది మీ సమస్య. ఈ డబ్బులు మీరు చెల్లించాలి రేపు పొద్దున. మీ పన్నుల డబ్బులోంచి, మీరు కష్టపడి సంపాదించే డబ్బులోంచి మీ తరం గొంతు విప్పాలి. నా తరం కాదు గొంతు విప్పాల్సింది. దానికి మీరు సిద్ధమా? ఆ పెన్షన్ల భారం ఎంత పెరగబోతోంది అంటే, ఈ పాత పెన్షన్లు కొనసాగిస్తే 10,000తో రిటైర్ అయితే 50,000 పెన్షన్ వస్తుంది. చాలా నిరసించిన మనుషులతో, నిరాశతో కుంగిపోతున్న మనుషులతో సమాజాన్ని మార్చలేదు. కేవలం వెర్రి ఆవేశంతో రాల, స్పష్టమైన అవగాహనతో. ఈ దేశంలో సమర్థుల పదవలేదు, మీలాంటి వాళ్ళు అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. మంది జీవితంలో ఎంతటి సామర్థ్యం, వ్యక్తిగతమైన చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్నా కూడా 100 సాధించాల్సి ఉంటే 30 కంటే ఎక్కువ సాధించలేకపోతున్నాం. వ్యవస్థలో ఉన్న లొసుగుల వల్ల. మనలో చాలా మందికి అవగాహన లేదు. మా సిందర్ పిచాయ్ అమెరికాలో ఉన్నాడు, మా సత్య 4 ఏళ్ల హైదరాబాద్ వాడు ప్రపంచాన్ని శాసిస్తున్నాడు, మా పిల్లలు లేకపోతే మేము లేకపోతే ప్రపంచం నడవదని ఒక పిచ్చి ఆలోచనలో ఉన్నాం మనం అంతా. ఒక చీమ వెళ్ళకెళ్ళ పడుకుని ఆకాశాన్ని తాను మోస్తుంది అనుకుంటున్నాడు. తాత్కాలిక అవసరాలు తీర్చాలి, బేదల కడగళ్ళు తీర్చాలి. నేను కాదని ఏనాడు అన్నాను. ఎందుకంటే సంపన్న దేశాల్లో కూడా జో బైడెన్ గారు ప్రతి మనిషికి $1,400 ఇచ్చాడు ఆయన ఎలక్షన్లో గెలవగానే, ఎలాగోలా కాంగ్రెస్ నొప్పించి. దానివల్ల పెద్ద ప్రచారం పొందాడు ఆయన. యువతకి రుణమాఫీ చేశాడు. దానివల్ల మళ్ళీ ప్రజాకర్షణ పొందాడు. సంపన్న దేశాల్లోనే అట్లా ఉంటే, ప్రజలు తాత్కాలికమైన సాయాన్ని కోరుకుంటే, బేద దేశంలో అనివార్యం అది. అది నేను కాదంట్లా. కానీ అది మాత్రమే పరిపాలన అయినట్టయితే, భవిష్యత్తు లేకుండా నాశనం చేస్తే, మౌలిక సదుపాయాలు లేక, చట్టబద్ధ పాలన లేక, పెట్టుబడులు లేక, ఉపాధి కల్పన లేక, మంచి విద్య అందక, మంచి ఆరోగ్యం అందక, ఆర్థికంగా పెరిగే అవకాశం లేక, ఆదాయాలు పెరక్క నిరంతరం ప్రజల్ని బేదలుగా కొనసాగిస్తారా? బిచ్చగాళ్లుగా మారుస్తారా? అంటే బేదల పిల్లలు బేదలుగా ఉండాల్సిందేనా ఎల్లకాలం? బేదల పిల్లలు మిగతా పిల్లలతో పోటీ పడి ఎవరితోనైనా సమానంగా ఎదగాలని చెప్పి నా కసితో ఎదిగే అవకాశం మనం కల్పించమా సమాజంగా? అందుకోసం ప్రభుత్వాలు ఉన్నది. ఖచ్చితంగా తాత్కాలికమైన సంక్షేమం పట్టించుకోవాలి. కాలే కడుపు అన్నం పెట్టకపోతే బతుకందుకు బ్రదర్ అనేవాడు ఎన్టీఆర్. కానీ ఒక సమతూకాన్ని పాటించాలి. కనీస సంప్రదాయం ఏముండాలంటే, మనం ఎవరైనా సరే మన ఇంట్లో రోజువారీ సాధన ఖర్చుల కోసం అని చెప్పని అప్పులు తీసుకొచ్చి అప్పు చేసి పప్పుగుడి తిని పిల్లల మీద రుణభారం పెట్టాం. అలా ఏ తల్లిదండ్రులను చేస్తే వాళ్ళు పరమ దుర్మార్గులుగా భావిస్తాం మనం. అది ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు. మిగతా విషయాలు ఎన్ని తేడాలు ఉండొచ్చు. ఈ విషయంలో భారతదేశంలో మనందరం ఒక్కటే. కనీసం అదన్నా పాటించాలిగా. అప్పులు తీసుకొచ్చి రోజువారీ ఖర్చులు పెట్టము. అప్పు తీసుకొచ్చిన డబ్బు రేపు పొద్దున సంపద పెంచుతాము, వచ్చే తరానికి ఆస్తులు పెంచుతాము. మిగతా డబ్బు ఏదో తగలాడతాము, రాజకీయం కోసం, బతకడం కోసం తగలాడతాము. అదన్నా చేయాలిగా కనీసం. ఇది మీ సమస్యగా మీరు గుర్తించాలి. మీ తరం, మీ తర్వాత తరం. ఇది పోతున్న మా తరం సమస్య కాదు. నాకేమీ నష్టం లేదు వ్యక్తిగతంగా. నాకు 60 ఏళ్ళు నిండినాయి. ఇంకెంతకాలం ఉంటాను? బాగా ఉంటే ఇంకో 20 ఏళ్ళు అదృష్టం ఉంటే. 20 ఏళ్ళు బాగా పనిచేయగలిగితే 10-15 ఏళ్ళు. అది కూడా చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే దేశాన్ని నాశనం చేసేవాళ్ళు రాత్రి పగలు పనిచేస్తున్నారు. దేశాన్ని కాపాడాలంటే సగమైన పని చేయకపోతే ఎట్లా అని చెప్పని ఓపిక తెచ్చుకుని పనిచేస్తున్నాం మేమంతా.
కాబట్టి నా తరానికి వ్యక్తిగతంగా నష్టమేం లేదు. కానీ మీ తరాను జరగబోయే నష్టం చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది, రక్తం ఉప్పొంగిపోతుంది. ఇది మన సంప్రదాయానికి, మన భవిష్యత్తుకి తీరనటువంటి విఘాతం. ఇంతకంటే భయంకరమైనటువంటి తప్పు ఇంకోట్లేదు. పెన్షన్లు ఉన్నాయి. వాజ్పేయి గారు 2004లో ఆయన 80 ఏళ్ల వయసులో, ఆయన కూడా నాకంటే ఇంకా పెద్దవాడు అన్నాడు, ఆయనకేం భవిష్యత్తు ఉంది ఇంకా ఆ వయసులో కూడా, రే తర్వాత తరం నాశనం కాకూడదని అందరినీ కూర్చోబెట్టి ఒప్పించి ఇక నుంచి కొత్తగా ప్రభుత్వంలో ఎంపికయ్యే వాళ్ళకి కొత్త పెన్షన్ విధానాన్ని చేపడదాం, ఆ పెన్షన్ వచ్చే తరం చెల్లించకుండా ఈవేళ సేవలకి తర్వాత తరం మీద భారం పెట్టడం అన్యాయం కదా, కాబట్టి ఈవేళ మనమే ఆ డబ్బులు ఏర్పాటు చేద్దాం, ప్రభుత్వం నుంచి ఉద్యోగం నుంచి ఆ డబ్బుల నుంచి పెన్షన్ ఏర్పాటు చేద్దాం, తర్వాత తరం మీద భారం పెట్టకూడదని అందరినీ ఒప్పించి దేశంలో ఒక్క రాష్ట్రం మినహాయించి అందరూ ఒప్పుకున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రం తర్వాత రాష్ట్రం సిగ్గు లేకుండా, సామాన్యులకు అర్థం కాదు కాబట్టి, ఒక 20 ఏళ్ల తర్వాత దేశమేమవుతుందో అర్థమయ్యే పరిస్థితి లేదు కాబట్టి, 20 ఏళ్ల తర్వాత దేశం నాశనం అయితే నాకేం కావాలని చెప్పినటువంటి ఒక మూర్ఖమైనటువంటి దుర్మార్గమైన ప్రమాదకరమైన ఆలోచనతో ప్రతోడు మళ్ళీ పాత పెన్షన్కి వెళ్తానంటున్నాడు. ఇది మీ సమస్య. ఈ డబ్బులు మీరు చెల్లించాలి రేపొద్దున, మీ పన్నుల డబ్బులోంచి, మీరు కష్టపడి సంపాదించే డబ్బులోంచి. మీ తరం గొంతు విప్పాలి, నా తరం కాదు గొంతు విప్పాల్సింది. దానికి మీరు సిద్ధమా? ఆ పెన్షన్ల భారం ఎంత పెరగబోతోంది అంటే, ఈ పాత పెన్షన్లు కొనసాగిస్తే 10,000తో రిటైర్ అయితే 50,000 పెన్షన్ వస్తుంది చాలామందికి. ప్రతి మనిషికి ఒకసారి రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత సంతోషంగా గడపాలని కోరుకుంటుంది, నాకు ఉంటుంది, అది సహజం. కానీ మన పిల్లల భవిష్యత్తునే మింగేసి నేను హాయిగా బతకాలనుకుంటే అదేమి లోకము, అదేమి సమాజము, అదేమి సంస్కృతి? నా తంటాలు నేను పడాలి, దానికి ముందే ఏర్పాట్లు చేసుకోవాలి. అదే నాకు ఉద్యోగం ఇచ్చినవాడికి కొంత చేయొచ్చు, నేను కొంత చేయొచ్చు, నేను పొదుపు చేసుకోవచ్చు, కూడబెట్టుకోవచ్చు, నా అవసరాలు తగ్గించుకోవచ్చు, ఎట్లా బతకాలి నేను ఆలోచించుకోవాలి. అంతేగాని సమాజం మీద భారపడితే ఎట్లాగా? 1% మనుగడ కోసం 99% ఎట్లా బలవుతారు? నాకు తెలుసు కొంతమందికి బాధ కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల మీద కోపంతో నేను మాట అంటున్నాను. నేను ప్రభుత్వంలో పనిచేసిన వాడిని, ఉద్యోగులతో ప్రేమగా మలిగిన వాడిని, ఏనాడు అధికార దర్పాన్ని నేను వెలిగించలేదు. ఎవరైనా అడగండి, ఒక బంటో దగ్గర నుంచి సామాన్యుల దగ్గర నుంచి అత్యున్నత అధికారి దాకా ఒక్కళ్ళని అవమానించారా మీరు కనుక్కోండి నా జీవితంలో. వాళ్ళ మీద కోపంతో మాట్లాడట్లేదు, కష్టం మాట్లాడలేదు, కానీ మన పిల్లల భవిష్యత్తు పట్ల వేదనతో మాట్లాడుతున్నాను. ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటాం. ఒక తరం భారం మొత్తాన్ని వచ్చే తరం మీద పెట్టడం చాలా అనైతికమైనటువంటిది, భయంకరమైనది, నేర సమానమైనటువంటి పొరపాటుది. నా పిల్లల మీద భారం పెట్టే హక్కు నాకు ఎవడిచ్చాడు? ఆ భారం నేను వేసుకుంటాను. తప్పు చేస్తే నేను నష్టపోతాను. ఆ పిల్లల్ని పెంచి మంచి భవిష్యత్తుతో బాధ్యత ఉన్న తండ్రిగా నేనేమండి అసలు నా పిల్లల మీద భారం పెట్టేసి నా కడుపు పుట్టారు కాబట్టి వాళ్ళని నాశనం చేసే హక్కు నాకు ఎవడిచ్చాడు? ఇది ఓ కుటుంబానికి వర్తిస్తే ఓ జాతికి వర్తించదా? ఇవాళ ఈ ప్రమాదం, పెను ప్రమాదం ముంచుకొస్తున్నది. కానీ భయపడక్కర్లే, పరిష్కారాలు ఉన్నాయి. కానీ పరిష్కారం గురించి మీలాంటి వాళ్ళు ఆలోచించకపోతే, గొంతు విప్పకపోతే, ఇదేదో కొంతమంది ఆర్థికవేత్తల సమస్య అని మీరు వదిలేస్తే నష్టపోయేది మీ తరం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, గుండె లోతుల్లోంచి చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో నాకు నిద్ర పట్టడం లేదు. నేను ఎన్ని వేదనలున్నా కూడా హాయిగా నిద్రపోయి మళ్ళీ మర్నాడు చాలా సమర్థంగా పనిచేయడానికి సిద్ధపడే మనిషిని జీవితం అంతా కూడా. కానీ ఈ మధ్యకాలంలో ఈ జరుగుతున్న కొన్ని పోకడలు చూస్తుంటే భవిష్యత్ తరం ఏమవుతుందని ఆవేదనతో నాకు నిద్ర పట్టడం లేదు. అద్భుతమైన అవకాశాలు మన కళ్ళ ముందు పొంచి ఉంటే దాన్ని నాశనం చేసి భవిష్యత్తు లేకుండా చేయడానికి వీళ్ళంతా కూడా పొంచి ఉన్నారు ఇవాళ తాత్కాలికమైన అధికార కాంక్షతో, అధికార లాలసతో. అయినా కొన్ని రాష్ట్రాలు నిలబడుతున్నాయి. ఇక్కడ ఎన్ని పొరపాట్లు జరుగుతున్నా కూడా తెలంగాణలో నిలబడ్డారు, ఆంధ్రప్రదేశ్లో గట్టిగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ అలా చేయట్లా. కానీ మన నుంచి ఒత్తిడి లేకపోతే అన్ని రాష్ట్రాలు కూడా వంగిపోతాయి, భయపడిపోతాయి. 1% ఓట్లు పోతే ఏమవుతామో రేపొద్దున. అధికారం పోతే ప్రాణం పోవడమే పర్లేదు, కానీ అధికారం పోవడం ఇష్టం లేదుగా మనకి.
ప్రాణమైన వదులుకుంటాం, అధికారం మాత్రం వదులుకోం. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు మన నుంచి ఈ పని చేస్తే ప్రజలు బాగా మమ్మల్ని దెబ్బ కొడతారు, అధికారం గ్యారంటీగా పోతుందన్న భయం మన నుంచి రాకపోతే, 99% నుంచి రాకపోతే 1% మీద భయంతో మన భవిష్యత్తును అంధకారం చేస్తారు. అందుకని ఇంత బహిరంగంగా ఇంత స్పష్టంగా మీ ముందు పెడుతున్నాం. గొంతు విప్పండి, ఈ గొంతు వినిపించేట్టు చేయండి. ఇది మీ భవిష్యత్తు కోసం పోరాటం. ఎన్ని పొరపాట్లు జరిగినా ఈ దేశంలో కొందరు మహనీయుల పుణ్యం అని చెప్పని, నిన్ననే పివి నరసింహారావు గారు వర్ధంతి అయింది, మన తెలుగువాడాయన. ఆయన, మన్మోహన్ సింగ్ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, వీరంతా కూడా దూరదృష్టితో కొన్ని పనులు చేశారు. అన్నీ చేయలేకపోయినారు, కానీ కొన్ని చేశారు. ఇటీవల కాలంలో కొంత ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. వాటి పుణ్యమా అని చెప్పని ఒక పక్కన కోవిడ్, మరో పక్కన యుక్రెయిన్ యుద్ధం ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్నా కూడా ఆర్థికంగా ఈ దేశం ఒక 7-8% వచ్చే 15-20 ఏళ్ళు పెరిగే అవకాశం కనిపిస్తున్నది. ఎప్పుడు ఈ అవరోధాలు తొలగించినట్టయితే, ఈ ప్రభుత్వాల అడ్డుగోడలు తొలగించినట్టయితే, ఆ తర్వాత ప్రభుత్వాలు ఉండేందుకు ఆ బాటలు వేసినట్టయితే, అంతేగాని 7%, 8% మాకు హక్కు, జన్మ హక్కు, దేవుడు ఎట్లాగొట్లా దాన్ని తయారు చేస్తాడు, మేమేం చేసినా అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోవట్లేదు. దానికి మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. పౌరులంగా మనం చేస్తున్నాం, వ్యక్తులుగా చేస్తున్నాం, కుటుంబాలుగా చేస్తున్నాం, కానీ మనం ఉమ్మడిగా సేవలు అందించే ప్రభుత్వాలు ఆ పని చేయడం లేదు, అవరోధంగా నిలబడుతున్నాయి. అందుకోసం ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఈ మేరకు ప్రభుత్వాన్ని చేయమనండి. ఆ పైన ఉన్న డబ్బులతోనే మంచి విధించడానికి మార్గాలు ఉన్నాయి, వేగంగా మార్చొచ్చు, మంచి విధానం ఉన్నది. మంచి ఆరోగ్యం కోసం నేనే పథకాలు తయారు చేశాను, చాలా తక్కువ ఖర్చుతో నిజంగా పనిచేసే వ్యవస్థ. ప్రభుత్వ యంత్రాంగం వచ్చి పనిచేస్తున్న నమ్మకం ప్రజలకు లేదు ఇప్పుడు. అది జరిగితే పిహెచ్సిల్లో మంచి ఆరోగ్యం అందుండాలి కదా అందరికీ, మనకు తెలుసు కదా ఏం జరుగుతుందో. అలా కాకుండా దానికి పద్ధతులు ఉన్నాయి తక్కువ ఖర్చుతో. అవి చేసి ప్రజల్ని ఇక మీరు ఎదగండి, మీరు విజృంభించండి, మీ జీవితాలను మీరు బాగు చేసుకోండి, స్వేచ్ఛగా ఈ మార్కెట్లో పాలు పంచుకోండి, సంపద పెంచండి, ఆదాయాలను పెంచండి, అనుభవించండి, కళలు కనండి, కళలు నెరవేర్చండి అని చెప్పని ప్రజలకు ఆ స్వేచ్ఛనిచ్చినట్టయితే ఇక మిగతాదంతా మీ తరం చూసుకుంటుంది, మన బిడ్డలు చూసుకుంటారు. నాకు ఆ పూర్తి విశ్వాసం ఉన్నది. కాబట్టి నేను కోరేది చివరిగా, ఓ పక్కన ఒక అద్భుతమైన కాలంలో ఉన్న ఆత్మవిశ్వాసం, అవగాహన మనకు కావాలి. నీరసించిన మనుషులతో, నిరాశతో కుంగిపోతున్న మనుషులతో సమాజాన్ని మార్చలేం. మరో పక్కన ఎదురుగా ఉన్నటువంటి స్పష్టమైన ప్రమాదాలను పసిగట్టి వాటిని మన సామర్థ్యంతో, ఉమ్మడిగా, చాకచక్యంతో ఆ ప్రమాదాన్ని నిర్వహించగలగాలి. ఈ రెండు చేస్తే భవిష్యత్తు మీది. ఆ భవిష్యత్తు మీరంతా అందుకుంటారని ఆశిస్తూ, ఒక 20-25 ఏళ్ళు కనుక ఈ దేశంలో ఆర్థిక ప్రగతిని మనం సాధించగలిగినట్టయితే ఇక తర్వాత ఎవరి స్వేచ్ఛను అనుభవిస్తారు. కొత్త సమస్యలు వస్తాయి, కొత్త తరం వాటిని పరిష్కరించుకుంటుంది, కానీ పాత సమస్యలు మళ్ళీ ఉండరాదు. పేదరికం, అవిద్య, అనారోగ్యం, నివారించదగ్గ క్లేశం, చట్టబద్ధ పాలన లేకపోవటం, బడిత ఉన్నవాడిదే బర్రె కావటం, ఈ పాత సమస్యలన్నీ పరిష్కారం కావాలి. అవి సాధ్యం. అందుకోసం ఈ ఇంపాక్ట్ సంస్థ, మీలాగా పోరాడుతున్న యువతరం అంతా కూడా స్పష్టమైన అవగాహన, ఆదర్శం మీకు ఎట్లాగా ఉంది, ఆవేశం సహజంగా ఉంది, అవగాహన, స్పష్టమైన అవగాహన, మన దేశ పరిస్థితుల పట్ల చాలా స్పష్టత, దానిలో గందరగోళం ఉండకూడదు, 33 అంశాలు చోటు చేసుకోకూడదు. చాలా అర్జునుడు పక్షి కన్ను చూసినట్టుగా స్పష్టంగా ఏది ఈవేళ దేశానికి అతి కీలకమైన అంశాలు, మానవాళికి ఏది కీలకమైన అంశాలు, వాటిలో మన పాత్ర వ్యక్తులంగా, కుటుంబాలుగా, యువతగా, సంఘటిత శక్తిగా ఏమిటి, ఆ స్పష్టత కావాలి. నేను చేసిన ప్రయత్నం మీకు ఆదర్శాన్ని ఇవ్వటం కాదు, మీకు ఆవేశాన్ని ఇవ్వటం కాదు, ఆ స్పష్టతను కొంతమేరకు ఇచ్చే ప్రయత్నం చేయటం. మీరంతా ఆలోచించే బుద్ధిజీవులు, ఆలోచించండి. ఇది నిజమే, వాస్తవాల ఆధారంగా ఉంది, ఈ పెద్ద ఆయన తిక్క వల్ల కాదు అనుకుంటే మనసు పెట్టి ఆచరించండి. లేదు ఈయన తిక్క కొద్దీ చెప్తున్నాడు, లేనివినట్టు ఊహించుకుంటున్నాడు అని చెప్పనుకుంటే తిరస్కరించండి, అది మీ ఇష్టం. మరోసారి మీ అందరికీ అందమైన భవిష్యత్తును కోరుకుంటూ, కొత్త సంవత్సరంలో ఈ మౌలికమైన మార్పులకు పునాది పడుతుందని చెప్పి ఆశిస్తూ, మీ అందరికీ నమస్కరిస్తూ, మీ ప్రశ్నలు ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సార్ మనకి ఒక మంచి అవకాశం ఇచ్చారు. సార్ మనకి మంచి అవకాశం ఇచ్చారు, క్వశ్చన్స్ అడగవచ్చు అని. మీరు ఇచ్చిన క్వశ్చన్స్లో నుంచి కొన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది, కొన్ని మన ఆడియన్స్లో కూడా ఉన్నారు.
దయచేసి ఎవరం పొలిటికల్ క్వశ్చన్స్ కానీ కాంట్రవర్సీ క్వశ్చన్స్ కానీ తీసుకోవట్లేదు. ఏదైనా పర్వాలేదు, సార్ చాలా ధైర్యంగా ఉన్నారు. సరే, ఈ ఫస్ట్ క్వశ్చన్ సార్, పేరు రాయలేదు. సో 30 ఏళ్ళు ఉద్యోగం చేసినా లేకపోతే ఏదైనా ఒక చిన్న వ్యాపారం అయినా వదులుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఐఏఎస్ని మీరు తృణప్రాయంగా వదిలేశారు. ఎలా మీరు దీన్ని మేనేజ్ చేస్తున్నారు? తమ్ముడు, ఐఏఎస్ని వదిలేలా నేను స్వేచ్ఛని సంపాదించుకున్నాను. నేను ప్రభుత్వం అంటే కోపంతోనో వాళ్ళంతా దుర్మార్గం అని తిడుతూనో బయటకు వచ్చినాడు కదా, మీరు గమనించారో లేదో, ఏనాడు పల్లెత్తు మాట నేను అనలేదు. అలాగే ప్రభుత్వంలో విఫలమయ్యో, నా ఆశలు నెరవేరకో, నాకు మంచి ఉద్యోగాలు రాకో, నాకు గుర్తింపు లేకో బయటికి రాలే. అందరూ వెళ్ళొద్దు మొర్రో అని అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, అధికారులు, రాజకీయంలో ఉన్నవాళ్ళు మొత్తుకున్నారు. కాబట్టి కోపంతో రాలా బయటికి, నేను కేవలం వెర్రి ఆవేశంతో రాలా, స్పష్టమైన అవగాహనతో. ఈ దేశంలో సమర్థులకు కొదవలేదు, మీలాంటి వాళ్ళు అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభుత్వంలో మంది జీవితంలో ఎంతటి సామర్థ్యం, వ్యక్తిగతమైన చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్నా కూడా 100 సాధించాల్సి ఉంటే 30 కంటే ఎక్కువ సాధించలేకపోతున్నాం, వ్యవస్థలో ఉన్న లొసుగుల వల్ల. అది స్పష్టంగా అర్థమైంది నాకు. ఆ 30 సాధించిన వాళ్ళనే ఒకండి. నన్ను ప్రజలు ఆకాశానికి ఎత్తారు. నేను ఎప్పుడు చెప్పాను, మీరు అల్ప సంతోషులయ్యా, మీ కళ్ళకి నేను చేసిన 30 కనిపిస్తున్నాయి, నా కళ్ళకి నేను చేయలేకపోయిన 70 కనిపిస్తున్నాయి. మిగతా వాళ్ళు 5-10 కంటే చేయట్లేదు కాబట్టి నాకు 30 గొప్పగా మీకు అనిపిస్తుంది, నాకు సిగ్గేస్తుంది. ఈ 70 పెరగాలి అంటే వ్యవస్థ మారాలి, వ్యక్తులు కేవలం సమర్థులుగా ఉండటం మాత్రమే కాదు అని అర్థం చేసుకున్నవాడిని. ఏ మార్పులు కావాలో తెలుసుకున్నవాడిని. ఒకసారి తెలుసుకున్నాక నా జీవితం వడ్డించిన విస్తరు కాబట్టి హాయిగా బతకటము, ఉపన్యాసాలు ఇచ్చుకోవటమా, అయితే మార్పు కోసం తదేక దీక్షతో జీవితం అంతా పోరాటం చేయటమా, నాకేమీ అనుమానం లేదు. అందుకనే నెల జీతం లేదన్న తప్పితే ఆనాడు ఈనాడు నా ప్రవర్తన కానీ, నా ఆలోచన కానీ, నా భాష కానీ, నా లక్ష్యాలు కానీ మారలేదు. అవే లక్ష్యాలు, అవే భాష, అదే ఆలోచన. కాకపోతే నెల జీతం రాదు. అదృష్టం కొద్దీ ఈ దేశం నెల జీతం రేపైన కుటుంబాలు పోషించుకుంటాయి, సమాజం ఆదుకుంటుంది. ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలో మన కొద్దిపాటి ప్రతిభ ఉంటే కొద్ది సమయాన్ని కేటాయిస్తే బతకడానికి పెద్ద కష్టం కాదు, కోట్లు అక్కర్లేదు. అంచేత దీనిలో త్యాగం లేదు, దీనిలో కోల్పోయింది కూడా ఏం లేదు. మన దేశంలో ఐఏఎస్ చేరింది కూడా ఎందుకు, ఏదో ఉద్యోగాల కోసం చేరలే నేను. ఈ దేశంలో మార్పుగా అదొక మార్గం అని కొంచెం చేరాను. లేకపోతే ఐఏఎస్ అక్కర్లే. మా తల్లిదండ్రులు వద్దని చెప్పారు. ఎందుకయ్యా నీకు హాయిగా స్వేచ్ఛాయుతమైన సమాజంలో నీకు సొంత వృత్తి, వైద్య వృత్తి కంటే గొప్ప వృత్తి ఏముంది నాన్న, నువ్వు ఏదైనా చేయగలవు, ఇది అనవసరంగా వాళ్ళ పాలన పడ్డం ఎందుకని నన్ను నివారించారు. కాబట్టి ఐఏఎస్ లేకపోతే బతకలేమని వెళ్ళాలా. ఈ దేశంలో మార్పుకి అదొక మార్గం అని వెళ్ళాను. చేయవలసినంత చేశాను. నేను ఖచ్చితంగా సంతోషంగా మాట చెప్పగలను. అంతకంటే ఎక్కువ నేర్చుకున్నాను, అంతకంటే ఎక్కువ ప్రజల మద్దతు పొందాను. ఆ తర్వాత బహుశా అంతకంటే ఎక్కువ చాలా సాధించాను. పదవులు పొందకపోవచ్చు, కానీ గత 25 ఏళ్ళుగా 26 ఏళ్ళుగా నేను చేసిన పనులు చూస్తే దేశంలో చాలామందికి అర్థమవుతుంది. దేశంలో ఏ అధికారి చేసిన దానికంటే కనీసం 100 రెట్లు ఈ పార్టీకి నేను సాధించాను. ఈ పార్టీ అది చాలదు, ఇంకో 10 రెట్లు కనీసం సాధించాలి. అంటే 100 మీద 10 రెట్లు సాధించాలి, 100 మీద 110 రెట్లు కాదు, 1000 రెట్లు సాధిస్తేనే దేశం బాగుపడుతుంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అంటే అలా ఆలోచించాలి. కానీ ఆఫ్టర్ ఆల్ జీతము, ఉద్యోగము ఇవన్నీ పాతకాలపు ఆలోచనలు. మనం చేసే పని వల్ల ప్రతిఫలం వస్తుందా లేదా, వ్యక్తికి కావచ్చు, కుటుంబానికి కావచ్చు, సమాజానికి కావచ్చు. ఆ ప్రతిఫలం ఎంత ఎక్కువ చేయగలం, ఎంత సమర్థంగా చేయగలం, ఎంత లాఘవంగా చేయగలం, ఎంత వేగంగా చేయగలం, అది మానవ జీవితం లక్ష్యం. ఒక సాంగ్ ఇంపాక్ట్ తరఫున రాయించి మ్యూజిక్తో తయారించాము. సార్ చేతుల మీద రిలీజ్ చేయాలని కోరుతున్నాను. సార్ జస్ట్ క్లిక్ ది బటన్. Janakram Raj, please take a question from the audience. We acknowledge the presence of Srimati Sobha Raj ma'am. Ma'am, thank you very much. Sir, thank you very much for coming, sir.
ఎక్కడో తెలియటం లేదు నాకు. సార్ ఇక్కడ సార్. సార్ We also acknowledge the presence of Yamini Kalluri garu. Thank you very much for arriving, ma'am. Yeah, please ask the question. good afternoon sir, I am Sadhana. Sir, my question is ఒక ఉమెన్ ఏ రోల్ని, ఒక బెస్ట్ రోల్ ఏంటి ఒక ఉమెన్ తన ప్లే చేయగలిగే బెస్ట్ రోల్ అంటే ఒక ఇంపాక్ట్ని సొసైటీలో క్రియేట్ చేయడానికి ఒక ఉమెన్ ఏ రోల్ని ప్లే చేయొచ్చు? అమ్మ, ఈ ప్రశ్నకి చాలా లూజ్గా సమాధానం అవ్వచ్చు, కానీ అలా ఏవదలుచుకోలేదు నేను. మా తల్లిగారు అపారమైన మేధాశక్తి అన్న మనిషి. నేను జీవితంలో చూసిన వాళ్ళలో తెలివితేటల్లో ఆవిడని మించిన వాళ్ళు నాకు చాలా కొద్దిమందే కనిపించారు జీవితంలో. కానీ ఆ తరంలో ఏం చేశారు, 8వ తరగతి దాటితే వేరే ఊరికడ చదువుకోవాలని చెప్పని మా తాతగారు వాళ్ళంతా మా అమ్మాయి వేరే ఊరిలో చదువుకోవటమా అని ఒక ఫ్యూడల్ అహంకారంతో చదువాపించేశారు. ఆ లోకల్లోంచి ఈవేళ కనీసం ఆడపిల్లలు చదువుకోవటం తప్పు కాదు, అవకాశాలు ఇవ్వాలని చెప్పని వచ్చే స్థాయికి వచ్చాం. మగపిల్లలు బాధపడతారు, కానీ ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా దేశంలో అత్యున్నత స్థాయిలో ఆడపిల్లలు నిలబడుతున్నారు, మగపిల్లలు వెనకున్నారు ఈవేళ. కానీ దానికి తగినట్టుగా సమాజ జీవితంలో, ఆర్థిక జీవనంలో పాలు పంచుకోలేకపోతున్నారు. మహిళల పాత్ర ఆర్థిక రంగంలో, మహిళల భాగస్వామ్యం, లేబర్ పార్టిసిపేషన్ అంటాం, ఉన్న కొద్దికి తగ్గుతోంది. ప్రపంచంలో అతి తక్కువ ఉన్న దేశం భారతదేశం. వేళ సౌదీ అరేబియా కంటే తక్కువ ఉన్నది, పాకిస్తాన్ కంటే తక్కువ ఉన్నది. వివిధ కారణాలు ఉన్నాయి దానికి. కాబట్టి చాలా లూజ్గా అమ్మాయి కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఖచ్చితంగా అవసరమే అది. కానీ అదే అంటే ఇది ఎట్లాగా కొనసాగాల, ఆడపిల్ల అలంకారప్రాయంగా ఉండాలో, చదువుకుని ఇంట్లో కూర్చోవాలని అడుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమాజంలో అన్ని రంగాల్లో సామాజిక జీవనంలో, ఆర్థిక జీవనంలో పాలు పంచుకునే అవకాశాన్ని, విద్యలో ఎట్లాగైతే వస్తోంది ఈవేళ, అదే రీతిన అవకాశాన్ని సమాజం కల్పించాలి. మహిళల అవకాశం వస్తే అద్భుతంగా రాణించగలరు, రుజువైంది. అదే సమయంలో ఒక్కటే మాట, మగవాళ్ళ బాధ్యత కూడా ఉంది మహిళలు రాణించాలంటే. నాతో సహా మేమంతా కూడా వంటింటి సమస్యలు, ఇంటి సమస్యలు ఇల్లాలు చూసుకుంటుంది, మనకేం పట్టదు అని చెప్పని మేము చాలా గొప్ప పని చేస్తున్నామని నటించాం. కాస్త ఆ పద్ధతి మారి ఇంట్లో వంట చూసుకోవడం దగ్గర నుంచి, పరిస్థితులు చూసుకోవడం దగ్గర నుంచి, పిల్లల్ని చూసుకోవడం దగ్గర నుంచి, దానిలో నాకు కూడా బాధ్యత ఉన్నది, నేను కూడా ఆ పాత్ర పోషిస్తానని మనసు పెట్టి ముందుకు రావాలి. అది ఉన్నట్టయితే కుటుంబాలు నిలబడతాయి, మహిళలు పెరుగుతారు. మన ముందున్న సమస్య ఆధునికీకరణ క్రమంలో కుటుంబాలు విచ్ఛిన్నమైతే అది మంచిది కాదు నా దృష్టిలో. అలాగని కుటుంబం అనేది పూర్వంలాగా మహిళల త్యాగం మీద నిలబడితే అది సరైనది కాదు. కేవలం మహిళలు మాత్రమే త్యాగం చేసి కుటుంబం నిలబెట్టడం కాకుండా అందరం కలిసి కూర్చొని కుటుంబాన్ని నిలబెట్టాలి, మహిళలకి సమాజంలో సమాన పాత్ర కల్పించాలి. ప్రస్తుతం ఆ సంధియుగంలో ఉన్నాం. థ్యాంక్ యూ సార్. Another question also from the audience. సార్ నమస్కారం సార్, నా పేరు మునిలక్ష్మి. యాజ్ ఏ ఇంపాక్ట్ ట్రైనర్గా ఎంతోమంది ట్రైనర్స్ మేము గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి టీచ్ చేస్తూ ఉంటాం. అంటే పిల్లలకి చెప్పడం కావచ్చు, మేము నేర్చుకున్న స్కిల్స్ని పిల్లలకి చెప్పడం. అక్కడ చూస్తుంటే చాలామంది పిల్లల్లో చాలా ప్రతిభ ఉంటుంది, కానీ అక్కడ చెప్పే టీచర్స్ ఏమంటే చాలా తక్కువ, అంటే వాళ్ళకి ఇచ్చే నాలెడ్జ్ చాలా తక్కువ ఉంది. కొంతమంది టీచర్స్ బాగా ఉంటారు, అక్కడ పిల్లలు ఏమంటే చాలా తక్కువ ఉంటారు, వాళ్ళు నేర్చుకునే దానికి కూడా ఎవరైనా రమ్మంటే కూడా రారు. ఇక్కడ ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఏంటి సార్? మేమేం నేర్చు. మీ పేరేమన్నారు? మునిలక్ష్మి సార్. మునిలక్ష్మి గారు, మీరు చాలా ఒక్క నిమిషంలో అద్భుతంగా చెప్పారు సమస్య ఏంటన్నది. మొట్టమొదటిది మనం గుర్తించాల్సింది, ప్రభుత్వంలో డబ్బుల కొరత లేదు విద్య విషయంలో. సగటున ఒక స్కూలు బిడ్డ మీద ప్రభుత్వ స్కూళ్ళల్లో 70 నుంచి 90 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఏడాదికి. మీలో చాలామంది తెలియకపోవచ్చు. ఏం లేదు, మొత్తం పాఠశాల విద్య ఎంత ఖర్చు పెడుతుంది ప్రభుత్వం, ఎంతమంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, చిన్న భాగారం నేను చేసింది ఏం లేదు వేరే. తెలంగాణలో 70,000 ఉంది, ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడిని కూడా చేర్చారు కాబట్టి విద్య పేరుతో, విద్య లేకపోయినా దానిలో దాదాపు 90,000కి వెళ్ళిపోయింది. కానీ పిల్లల విద్య ఎలా ఉందో ఇందాక నేను చెప్పాను, ఇప్పుడు మీరు చెప్పారు. అధ్యాపకులు కొరత లేదు. 16 మంది పిల్లలకి 17 మంది పిల్లలకి ఒక అధ్యాపకుడు ఉన్నారు. అంతకంటే ఎక్కువ ప్రపంచంలో ఎవరో చేయలేరు. కానీ పిల్లలు ఉన్న చోట పంతుళ్ళు లేరు, పంతుళ్ళు ఉన్న చోట పిల్లలు లేరు. అది మనలో నిర్వాకం. వనరుల విషయంలో సమస్య లేదు.
చాలామంది తెలియక ఇంకా డబ్బులు ఖర్చు పెట్టాలా, ఇంకా 1000 కోట్లు, అయ్యా పెట్టిన ఖర్చుకు ఫలితం వచ్చేట్టు చేయి, ఇంకా తగలట్టు ఒక డబ్బుల్ని. విద్యలో ఇంకా పైసా ఖర్చు పెట్టక్కర్లా, పెట్టే ఖర్చు ఫలితం వచ్చేట్టుగా పద్ధతుల్ని మార్చాలి. ఒకటి మీరు చెప్పిన దానిలో ఉన్నాయి. ఉదాహరణకి స్కూళ్ళని ఎక్కడ విరుంటే అక్కడ కన్సాలిడేట్ చేయటం, 3-4 పిల్లలతో స్కూల్లాగా నటించకుండా, 2 పిల్లలకి 3 టీచర్లను కొన్ని చోట్ల పెట్టి మేము అద్భుతంగా చేస్తున్నామని ప్రజల్ని మోసం చేయకుండా, కనీసం ఒక 100 మంది పిల్లలు లేకుండా ఉంటే అది స్కూల్ ఏమవుతుంది? ఒక 5 క్లాసులు, 5 క్లాస్ రూములు, 5 టీచర్లు, ఒక స్కూలు వాతావరణం ఉంటే అక్కడ విద్య రాణిస్తుంది. ఇంకా కావాలంటే ప్రయాణానికి కిలోమీటర్ 2 కిలోమీటర్ కొంత సబ్సిడీ ఇద్దాం కావాలంటే. నిరుపేదలు కూడా 10-15 కిలోమీటర్లు వ్యాన్లో పంపిస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్న ఆశతో. ఇది పూర్వకాలపు ఆలోచనతో ఇంటి ముంగల స్కూల్ ఉండాలని చెప్పని స్కూలు లేదు, పాడు లేదు, నటిస్తున్నాం అంతే. పిల్లల బతుకులు నాశనం చేస్తున్నాం. చాలా చిన్న సమస్య అది, పరిష్కారం చేయడం చాలా తేలిక. కానీ ఎందుకు జరగడం లేదు? ఈ మాట నేను 10 ఏళ్ల క్రితం దేశం దృష్టికి, రాష్ట్రం దృష్టికి తీసుకొచ్చాను. 2010-11 ప్రాంతాల్లో, 11-12 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి ప్రభుత్వం అధికారికంగా విధానం ఇది, కన్సాలిడేషన్ ఆఫ్ స్కూల్స్ అని. ఎందుకు పడడం లేదు? పొరపాటున స్కూళ్ళు కన్సాలిడేట్ చేసే ప్రయత్నం చేస్తే పత్రికల్లో, పతాక శీర్షికల్లో పచ్చి అబద్ధాలు ప్రచురిస్తారు. ఇన్ని స్కూళ్ళ మూత, అబద్ధం. స్కూళ్ళు మూసేట్లా, స్కూళ్ళు పనికొచ్చేట్టు చేస్తున్నాం, వనరుల వల్ల పిల్లలు బాగుపడేట్టు చేస్తున్నాం. అధ్యాపకుల్లో అద్భుతమైన వాళ్ళు ఉన్నారు ఆనాడు ఈనాడు. కానీ కాలక్రమేణా ఏమైంది? పని చేయకపోయినా నాకు జీతం వస్తుంది, జవాబుదారితనం లేదు అనుకుంటే, కొంచెం విద్య బాగా అందించాలా, స్కూల్లో మరి సమన్వయం చేస్తున్నాము, కన్సాలిడేట్ చేస్తున్నాము, అక్కడ పని చేయాలి, ఒక స్కూల్ వాతావరణం ఉంటే నేను వస్తున్నా లేదో పట్టించుకుంటారు అనుకోగానే నాకు బద్ధకం వేస్తుంది. సహజంగానే స్కూల్ మూసేస్తున్నారు, చాలా అన్యాయం జరిగిపోతుందని వాపోతాను. మళ్ళీ నాకు ఓటు ఉంది కాబట్టి, పోలింగ్ బూత్ నేను కూర్చుంటాను కాబట్టి ప్రభుత్వాలు భయపడి నోరు మూసి కూర్చుంటాయి. నేను మరమవిడి చెప్తున్నాను పొలిటికల్ ఎకానమీ ఎట్లా ఉందో. పక్క రాష్ట్రంలో టీచర్లందరూ స్వచ్ఛందంగా మీరు కొంత శిక్షణ ఇస్తామయ్యా, కొన్ని లోపాలు ఉన్నాయి మన అవగాహనలోనే, ముందు మన అవగాహనలో లోపాలు ఉంటే పిల్లలకి ఏం పాఠాలు చెప్తాం కాబట్టి ఒక 3-4 రోజులు శిక్షణ ఇస్తామని శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే 1,00,000 మందికి పైగా టీచర్లు స్వచ్ఛందంగా ఒప్పుకుంటే శిక్షణ జరుగుతుందనగా ఇవాళ సాయంత్రం విద్యామంత్రి గారు ప్రకటన చేశాడు, ఈ శిక్షణ అంతా క్యాన్సిల్డ్, మీరు శిక్షణకి వెళ్ళక్కర్లేదు అని చెప్పని. ఆ టీచర్లను మెప్పించాలని చెప్పి ప్రయత్నంతో. పిల్లలు మన కాన్స్టిట్యుయెన్సీ కాదు, పిల్లలకు విద్య అందడం మన బాధ్యత కాదు, టీచర్లను మెప్పించడం మన బాధ్యత, వాళ్ళ ఓట్లు పొందడం మన బాధ్యత, పోలింగ్ బూత్లో వాళ్ళ వత్తాసు పొందడం మన బాధ్యత. ఎందుకని? ఈ పిల్లలు కానీ వాళ్ళకి పిల్లలకు గొంతు లేదు, పిల్లల తండ్రులకు తెలియదు, మనందరం పట్టించుకోవట్లేదు. నా పిల్లలు ఎట్లాగో 1,00,000-2 లక్షలు ఖర్చు పెట్టి ఇంట్లో పాఠాలు చెప్పి నేర్చుకుంటున్నాం కదా, వాళ్ళకేం పోతే మనం ఊరుకుంటున్నాం. చూడడానికి విషయం చిన్నదిగా అనిపిస్తుంది, కానీ లోతుకెళ్ళండి మీకు విషయం అర్థమవుతుంది, మర్మంతా అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో పరిష్కారం కావాలి. కాబట్టి ఇక్కడ చేయవలసిన చేద్దాం. స్కూళ్ళ పునర్వ్యవస్థీకరణ కావచ్చు, మిగతా పద్ధతులు కావచ్చు, చాలా చేయాలి, చేద్దాం. కానీ అవి చాలవు. దాంతోనే బాగుపడుతుందంటే చాలా మోసం. మనకున్నటువంటి అదృష్టం ఏమిటి? మంచి విద్యకి మంచి డిమాండ్ ఉన్నది. మీ అందరూ మీ పిల్లలు బాగా చదువుకోవాలి, గొప్ప గదగాళ్ళు కోరుకొని తల్లిదండ్రులు మీరు ఎవరు ఉన్నారా? ప్రతి ఒక్కళ్ళు మీకు 5 ఏళ్ల పిల్లలున్నా 3-4 ఏళ్ల పిల్లలున్నా కూడా ఏ స్కూల్ అయితే బాగుంటుంది, పిల్లలు బాగా నేర్చుకుంటారు లేదా, పిల్లల శక్తి వికసిస్తోందా లేదా, ఫీ ఎంతైనా ఖర్చు పెడదాం అని మీరు తంటాలు పడుతున్నారు, అవునా కదా? ₹1,00,000 ఫీజు అంటే ఈ రోజుల్లో పెద్ద లెక్కలో లేకుండా ఉంది. నేను అసలు నాకు నిర్ఘాంతపోతాను. నేను పాతకాలం వాడిని. ₹1,00,000 ఫీజు అంటే నాకు అర్థం కాదు. 1,00,000 కాదండి, 2 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు అవుతుందని చెప్తున్నారు. ఇంత పెట్టినా కూడా చదువు వస్తుందని గ్యారెంటీ లేకుండా పోతుంది. కానీ విద్య అంటే మక్కువ సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుడి దాకా ఉంది. రిక్షా కార్మికుడికి ఉన్నది, తట్టలతో కూరగాయలమ్మే ఆ తల్లికి ఉన్నది, ఆ చిన్న కిరాణా దుకాణం నడిపే మనిషికి ఉన్నది, ఒక సామాన్యుడికి ఉన్నది, ఓ సంపన్నుడికి ఉన్నది. విద్యలో విజయం సాధిస్తే గర్వపడతాం, సమాజం అంతా గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే అసలు మంచి విద్య అంటే ఏమిటి అర్థం కాకుండా మనమంతా వెంపర్లాడుతున్నాం. పిచ్చి పరీక్షల్లో అయితే బట్టి పట్టి లేకపోతే కాపీ కొట్టి మార్కులు తెచ్చుకునే పరీక్షల్లో మార్కులు, ర్యాంకులు అదే ప్రమాణంగా భావించి, విజయం అంటే అదని భావించి ఆ విజయం కోసం వెంపర్లాడుతున్నాం. ఆ విజయాన్ని కనీసం కొందరు పిల్లలను అద్భుతంగా సాధిస్తున్నారు, కానీ పనికి రాకుండా పోతున్నారు చాలామంది. కాబట్టి కీలకం ఎక్కడంటే ఈ విజయమైన నిర్వచనాన్ని మార్చాలి, అంటే పరీక్షల్ని మార్చాలి. ఒత్తిడి లేకుండా, బట్టి పట్టకుండా, కాపీ కొట్టే అవకాశం లేకుండా భాషను అర్థం చేసుకోగలరా, భావ ప్రకటన చేయగలరా, గణిత సూత్రాలు వంటబట్టినాయా బట్టి పట్టడం కాకుండా వాటిని ఉపయోగించగలరా,
నిత్య జీవితంలో సమస్యల పరిష్కారానికి తార్కిక శక్తిని ఉపయోగించి శాస్త్రీయంగా నిర్ధారణలు చేయగలరా? ఫ్రమ్ ద గివెన్ ఎవిడెన్స్ అండ్ ఫ్యాక్ట్స్ కెన్ దే డ్రా రీజనబుల్ కంక్లూషన్స్. ఈ 3 మౌలికంగా విద్యలో కావాల్సింది పాఠశాల స్థాయిలో. ఈ మూర్తిని పరిశీలించే పరీక్షా పద్ధతులు ఉన్నాయి. పీసా అని ఒక పరీక్ష ఉంది, ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్. అంతర్జాతీయంగా 15 ఏళ్ల వయసు పిల్లల్ని విభిన్న దేశాలు మన పిల్లలు ఎలా ఏ స్థాయిలో ఉన్నారో పోల్చుకోవడం కోసం ఆ పరీక్ష పెట్టుకుంటాయి. దానిలో ఒత్తిడి ఉండదు. 7వ తరగతి బిడ్డకి మంచి విద్య అందితే బ్రహ్మాండంగా చేయొచ్చు. ఎంఎస్సీ చదివిన వాడికి చెత్త విద్య అందితే అది సరిగ్గా చేయలేడు. నిజమైన విద్యను పరీక్షిస్తుంది అక్కడ, బట్టి పట్టడం కాదు, కాపీ కొట్టడం కాదు. 74 దేశాల మధ్య పోటీ జరిగింది కొన్నేళ్ల క్రితం. భారతదేశం ర్యాంక్ ఎంతో తెలుసా? ఎవరైనా చెప్తారా? గెస్ చేస్తారా? 74 దేశాల మధ్య 15 ఏళ్ల వయసులో మన పిల్లల విద్యా ప్రమాణాల ర్యాంక్ ఎంత ఉంటుంది? ఆయన ఎవరో 70 అన్నారు, నిరాశపడ్డా ఆయన ఎవరో. ఇంకా ఏమ్మా ఏమన్నారు? 50. ఓకే, ఇంకా ఏమండి? నేను చాలా బిల్డప్ ఇచ్చాను కాబట్టి మీరు చాలా తక్కువగా ఉందని అంచనా వేశారు. 74 దేశాల్లో 73వ స్థానంలో ఉన్నాం మనం. మన అదృష్టం కొద్దీ కిర్గిజిస్తాన్ అని ఒక దేశం ఉన్నది. మీలో చాలామందికి దుర్బిణి వేస్తే కానీ తెలియదు ఎక్కడుందో. అది సెంట్రల్ ఏషియాలో ఉంది, పూర్వపు సోవియట్ రిపబ్లిక్ అది కిర్గిజిస్తాన్. వాడున్నాడు కాబట్టి లాస్ట్ ప్లేస్ వాడి దక్కింది, మనం లాస్ట్ బట్ 1 ప్లేస్లో ఉన్నాం. నేను దేశమంతా దీన్ని చెప్పే ప్రయత్నం చేశాను. 2009లో జరిగింది ఇది. మన వాళ్ళకి సిగ్గు వస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎక్కడ పొరపాటు ఉంది, ఎలా బాగు చేయాలో ఆలోచన చేస్తామని. నేను ఆశపడింది ఒకటైతే ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన నేను ఊహించింది. నేను చాలా ఒక చదరంగం ఆటలాగా 15 అడుగుల ముందు ఆలోచిస్తాను. లేకపోతే ఈ దేశంలో ఈ కొద్ది మార్పునే నా వల్ల వచ్చిండే కాదు. కానీ నాకు దెమ్మ తిరిగేలా ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఏంటో తెలుసా? ఇక ముందు భారతదేశము ఈ సర్వేలో పాలు పంచుకోదు అని చెప్పాను. నేను అది ఊహించలా. ఏదన్నా ఊహించాను కానీ ఈ స్పందన ఊహించలా. అప్పటి నుంచి ఇప్పటిదాకా భారతదేశం ఆ సర్వేలో పాలు పంచుకోవాలి. మీరు ఎవరైనా గూగుల్ చేయండి, పీసా అంటే మీకు తెలిసిపోతుంది. పరీక్షలు అట్లాంటివి చేయండి. మీరు ఒత్తిడి లేకుండా, బట్టి పట్టకుండా, కాపీ కొట్టే పని లేకుండా చేయండి. ఇక మిగతా సమాజం చూసుకుంటుంది. నా పిల్లలు బాగుపడాలన్న తపన మనందరికీ ఉంది. అది ఎప్పుడైతే కోరుకుంటామో రకరకాల ప్రయత్నాలు చేస్తాం. దాన్ని ప్రభుత్వాలు అదనంగా చేయమని నాకు అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వాలు అద్భుతాలు చేస్తాయన్న నమ్మకం నాకు లేదు. మనలో డిమాండ్ని మార్చాలి, మనకి ఇన్సెంటివ్స్ని మార్చాలి. మిగతా పని ప్రభుత్వాలు చేయాలి. ఈ మధ్య మంచి విద్యాధానం వచ్చింది, చాలా కాలం తర్వాత కాస్త లోతుగా ఆలోచించింది. అది సరిగ్గా అమలైతే, నేను చెప్పిన మౌలికమైన మార్పు తీసుకొస్తే 5-10 ఏళ్లలో విద్యలో పెద్ద మార్పులు సాధించవచ్చు. కానీ ప్రస్తుతం అధ్వాన్నంగా ఉన్నాము. ఇది ముందు గుర్తించాలి. మనలో చాలామందికి అవగాహన లేదు. మా సుందర్ పిచాయ్ అమెరికాలో ఉన్నాడు, మా సత్య 4 ఏళ్ల హైదరాబాదు వాడు ప్రపంచాన్ని శాసిస్తున్నాడు, మా పిల్లలు లేకపోతే మేము లేకపోతే ప్రపంచం నడవదని ఒక పిచ్చి ఆలోచనలో ఉన్నాం మనం అంతా కూడా. ఒక చీమ వెళ్ళకెలా పడుకుని ఆకాశాన్ని తాను మోస్తుంది అనుకుంటుందట. నేను మనం తగ్గించాలని అనుకోవట్లా, కానీ మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి, మన వైఫల్యాన్ని మనం తెలుసుకోవాలి. లేకపోతే అది మూర్ఖుడి ప్రేలాపన అవుతుంది. కానీ తేలిగ్గా మార్చగలం, ఎందుకంటే సమాజం కోరుకుంటుంది. పిల్లలకి తెలివితేటలు ఉన్నాయి, తల్లిదండ్రులు త్యాగాలు చేస్తున్నారు, ప్రభుత్వాలు ఖర్చులు పెడుతున్నాయి. ఖచ్చితంగా మార్చగలం. ఇంకా ఆసక్తి ఉంటే దీని మీద నేను చాలా రాశాను, చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. జాతీయ స్థాయిలో, రాష్ట్రాల్లో దీనికోసం చాలా వనరులు కేటాయిస్తున్నాను, సమయాన్ని కేటాయిస్తున్నాను. విస్తృతమైన స్థాయిలో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి కోట్ల మందికి విద్యా ఫలితాలు అందడం కోసం చెప్పి చాలామందితో కలిసి పనిచేస్తున్నాను. మీరు కొంచెం లోతుకి వెళ్తే ఎఫ్డిఆర్ వెబ్సైట్లోకి వెళ్ళినా, మిగతా ఎవరికి వెళ్ళినా మీకు ఇంకా తెలుస్తుంది. ప్లీజ్ డూ వాట్ ఎవర్ యూ క్యాన్, వేర్ ఎవర్ యూ క్యాన్ టు ఇంప్రూవ్ ఎడ్యుకేషన్. ఇంకేం జరగకపోయినా అక్కడ బాగా జరిగితే చాలు, ఈ దేశం బాగుపడుతుంది. విద్య అంటే పరీక్షలు మార్కులు కాదు, ఆలోచించే శక్తి, పరిష్కారాలను సాధించే నేర్పరితనం. అది వస్తే చాలు, ఇంకేం కావాలి? లాస్ట్ క్వశ్చన్ తీసుకుందామా? సార్ మాధవరెడ్డి సార్, నమస్కారం. జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద పనిచేస్తున్నా సార్. మీ ఆశీస్సులో గైడెన్స్ కావాలి సార్. అదే ఇంతకుముందు స్పీచ్ నేనే మాట్లాడినాను. ఈ రాజకీయ నాయకులకు 30 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తులకు ప్రచారం అవసరమా? ఏ మీడియా లేనప్పుడు గాంధీ మహాత్ముడు దేశం అంతా తెలిసినాడు. ఎందుకు వీళ్ళు ఇట్లా మరీ
ఇంతకుముందు మునుగోడు కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, ఏ ఎలక్షన్స్ కావచ్చు. సో దీన్ని గత 5 ఏళ్ళ నుంచి విస్తృత ప్రచారం చేస్తున్నాం సార్. మీ ఆశీస్సులు, మీ గైడెన్స్ కావాలి సార్. మాధవ్ గారు చాలా క్లుప్తంగా నా జీవితం అంతా చేసిన పోరాటం ఇదే. కానీ నీతి వాక్యాలతోనూ ఉపన్యాసాలతోనూ మారే స్థితి దాటిపోయింది. నేను చాలా నిష్కర్షగా చెప్తున్నాను. ఇక ప్రజలకి బాబు నువ్వు డబ్బులు తీసుకోకుండా ఓటేయి, పార్టీలకు బాబు డబ్బులు పంచబోకు, ఇక ఆ స్థాయి దాటిపోయింది. డబ్బులు ఇవ్వకపోతే ఓటింగ్కి రావని చాలా చోట్ల మొరాయిస్తున్నారు, మనందరికీ తెలుసు. ప్రజలను తప్పట్టి ప్రయోజనం లేదు. ఎన్నికల్లో ఎవడు కొట్టేసినా కూడా జీవితంలో మార్పు రావట్లేదు. కాబట్టి చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, కనీసం ఎలక్షన్లో డబ్బులన్నా వస్తున్నాయి, నా తప్పేంటి వాడు తింటలేదా అనుకుంటున్నారు జనం. ఇద్దరి దగ్గర తీసుకుంటున్నారు, ఇద్దరిలో ఆ పరిస్థితిని బట్టి ఎవడో కొట్టేస్తున్నారు. డబ్బులు ఖర్చు పెడితే గ్యారంటీ గెలుస్తాడని లేదు, ఖర్చు పెట్టకపోతే గ్యారంటీగా ఓడిపోతాడు. కనీసం 199 మంది. అలాగే పార్టీలందరూ దుర్మార్గులు కాదు, మనం తిట్టుకోవడం చాలా తేలిక, చెడ్డోళ్ళు కాదు. నిజంగా మంచివాళ్ళు మంచి చేద్దామని వెళ్ళినా కూడా ఆ డబ్బు పంచకపోతే అవకాశం లేనప్పుడు గతి లేక వెళ్ళాల్సి వస్తుంది. కన్నీళ్లతో ఆ పని చేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితిలో ఎన్నికల వ్యవస్థని మార్చాలి అంటే ఈ స్థానంలో, ఈ ప్రస్తుతం ఎన్నికల స్థానంలో దామాషా పద్ధతి ఎన్నికలు పెట్టాలి. అంతకంటే లోతుకెళ్ళను, దానికి మార్గాలు ఉన్నాయి, మన దేశానికి ఎలా అన్వయించాలని చెప్పన్నది. ఆ ఎన్నికల్లో వ్యవస్థను మార్చి అభ్యర్థికి డబ్బులు పంచితే నాకు లాభం లేదు, డబ్బుల పంపిణీ వల్ల అంటే ఇన్సెంటివ్స్ మార్చాం, అప్పుడు డబ్బుల పంపిణీ ఆగిపోతుంది. దాంతోపాటు దీర్ఘకాలంలో, ఇది వెంటనే వచ్చే మార్పు కాదు, దీర్ఘకాలంలో మార్పును తీసుకొచ్చేది నిజంగా అధికారాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవాలి.